హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. ఈరోజు ఈ వీడియోలో మధ్యప్రదేశ్లోని ఓర్చా అనే ఊరికి వెళ్ళాను నేను. అక్కడ ఏం ఫేమస్, ఆ ఊరి విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మన తెలుగు వాళ్ళకి ఈ పేరు చాలా కొత్తగా అనిపించవచ్చు. మధ్యప్రదేశ్ వెళ్తే కానీ ఈ ఊరి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు తెలీదు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ ఊరి ఎందుకు ఫేమస్ నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తున్నట్లయితే నేను పెట్టిన అన్ని వీడియోస్, టెంపుల్ వ్లాగ్స్, డైట్ వ్లాగ్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది ఝాన్సీ అండి. ఉజ్జయిని వెళ్ళాను కదా, ఆ వీడియో కూడా పెట్టాను, అది చూడండి. ఉజ్జయినిలో బస్ బుక్ చేసుకొని 1 నైట్ జర్నీ చేస్తే మనం ఝాన్సీకి వస్తామండి. ఝాన్సీ నుండి మాకు రిటర్న్ ట్రైన్ హైదరాబాద్కి ఈవినింగ్ అయింది. సో మేము మార్నింగ్ 6 o'clock కల్లా ఝాన్సీ వెళ్ళాము. కాబట్టి వెళ్ళిన వాళ్ళందరం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇలా ఒక టూరిస్ట్ బస్ మాట్లాడుకొని ఝాన్సీ ఫోర్ట్, ఆ చుట్టుపక్కల ఇంకా ఏం ఫేమస్ థింగ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే ఈరోజు నేను మీకు మధ్యప్రదేశ్లో ఓర్చా అనే ఊరు వెళ్ళాము. అది దేనికి ఫేమస్ అంటే శ్రీరాముడు. అవునండి, మనకి రాముడు అంటే భద్రాచలం తెలుసు, అయోధ్య తెలుసు. కానీ ఓర్చా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నాకైతే మధ్యప్రదేశ్ వెళ్ళాకే తెలిసింది. ఇక్కడ రాముడు, జనరల్గా మనము రాముడిని ఎలా కొలుస్తాం, సీతారాముడని, అయోధ్య రాముడని, ఇలా డిఫరెంట్ పేరుతో కొలుస్తాము. కానీ ఇక్కడ రాముడు రాజారాముడు, అంటే ఈ ఏరియాకి ఆయనే రాజు అన్నమాట. ఈ ఊరు వచ్చి బేత్వా నది ఒడ్డున, ఓర్చా అనే గ్రామము బేత్వా నది ఒడ్డున రుద్రప్రతాప్ సింగ్ అనే రాజు ఈ ఊరిని స్థాపించారనమాట. ఈ ఊర్లో ముఖ్యంగా రాజారాముడి గుడితో పాటు ఇంకా పురాతనమైన గుళ్ళు చాలానే ఉన్నాయి. లక్ష్మీ ఆలయము అలాంటివి, ఇంకా కొన్ని ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇదొచ్చి ఛత్రీలు అంటే సమాధులు అంటారనమాట. ఈ ఒడ్డున ఇలా కొన్ని సమాధులు, గుళ్ళు, ఫోర్ట్స్, ఇలా డిఫరెంట్ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. ఒకవేళ వెళ్తే గనక టైం తీసుకొని ఇవన్నీ చూసిరండి. ఓర్చాలో అన్నిటికన్నా ముఖ్యమైన ప్లేస్ రాజారాముడి గుడి అని చెప్పాను కదా. మీకు ముందుగానే చెప్పినట్టు రాముణ్ణి మనము దేవుడుగా కొలుస్తాము. ఆయన అయోధ్యకు రాజుగా ఉండేవారు త్రేతాయుగంలో. ఆ తర్వాత దేశంలోనే, మన భారతదేశంలోనే అయోధ్య కాకుండా ఒకే ఒక్క ప్లేస్ రాముణ్ణి రాజుగా కొలిచేది ఈ ఊరిలో మాత్రమే అన్నమాట. ఈ ఓర్చా అనే గ్రామంలో రాముడే రాజు. రాజుల కాలం పోయి మనకి సీఎం అని, పిఎం అని, ఇట్లా పొలిటికల్ లీడర్స్ వచ్చిన ఈ కాలంలో కూడా ఆ ప్రదేశానికి మాత్రం రాజు ఎవరంటే రాముడే. వాళ్ళు అక్కడ రాముణ్ణి రాజుగా కొలుస్తారు. అందుకే ఒక రాజుకి ఏమేం సపర్యలు చెయ్యాలో అవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఝాన్సీలో టూరిస్ట్ బస్సు 250 per head మనము బుక్ చేసుకున్నాము అంటే దగ్గరలో ఉన్న ఫోర్ట్స్, ఇలా ఝాన్సీ నుంచి 15 kilometers వెళ్ళాలండి ఈ ఓర్చా గ్రామానికి, రాముడి గుడికి చూడాలంటే. ఈ ఓర్చా గుడి తర్వాత దగ్గరలో ఉన్న మ్యూజియంస్, ఝాన్సీ ఫోర్ట్, ఇవన్నీ చూపిస్తారనమాట. 250 rupees per head. ఒక ఫుల్ డే ప్యాకేజ్ అండి ఇది. మంచిగా ఇవన్నీ టైం సరిపోతుంది, రిలాక్స్డ్గా చూసి రావచ్చు. ఇక్కడ రాముడు రాజు ఎలా అయ్యాడో తెలుసుకుందామా. 16వ శతాబ్దంలో ఓర్చా రాజు మధుకర్ షా అనే ఆయన వచ్చి కృష్ణుడికి గొప్ప భక్తుడు అనమాట. ఆయన భార్య రాణిగారు వచ్చి రామభక్తురాలు. ఒకసారి వీళ్ళిద్దరికి మధ్య కృష్ణుడు గొప్పనా రాముడు గొప్పనా అనే ఒక డిస్కషన్ వచ్చింది. కృష్ణుడే గొప్ప అని రాజు, కాదు రాముడే గొప్ప అని రాణి డిస్కషన్ స్టార్ట్ చేశారు. అది చిన్నగా గొడవ అయింది. అప్పుడు రాజు వచ్చి రాముడు గొప్పవాడైతే వెళ్ళి తీసుకురా అని ఒక సవాల్ పెడతాడనమాట. రాణి అందుకోసమని అయోధ్య వెళ్ళి అయోధ్యలో 21 రోజుల పాటు రాముడికి తపస్సు చేసి ఆయనని వేడుకుంటుంది. అప్పుడు రాజు ఒక చిన్న బాలుడిగా ప్రత్యక్షమయ్యి, నేను నీతో పాటు ఓర్చా రావాలి అంటే ఒక 3 కండిషన్స్ ఉన్నాయి అని చెప్పి రాముడు 3 కండిషన్స్ పెడతారు. అందులో ఒకటి, నేను ఓర్చా వచ్చినట్లయితే ఆ ఓర్చాకి ఇక నేనే రాజు.
ఇంకొక రాజు ఉండకూడదు. రెండవది, నన్ను ఓర్చా తీసుకెళ్ళి ఫస్ట్ ఎక్కడైతే పెడతారో నేను అక్కడే ఉంటాను, అదే నా నివాస స్థలం అవుతుంది అని చెప్పారు. మూడవది, ఒక పర్టికులర్ టైంలో కొంతమంది సన్యాసులతో కలిసి నేను వస్తాను అని ఇలా 3 కండిషన్స్ పెడతారు. రాణి ఆ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని రాముణ్ణి తీసుకొని ఓర్చాకి వస్తుంది. నెక్స్ట్ డే రాముణ్ణి పెట్టాల్సిన ప్లేస్లో ముందే ఒకటి నిర్ణయించుకొని ఉంటారు కదా, అక్కడ పెట్టచ్చులే అని చెప్పి ఈమె ముందు రోజు రాముణ్ణి ఆమె మందిరంలో పెట్టుకొని నిద్రిస్తుంది. రాముడు అక్కడే శిలగా అయిపోతారు. ఇదేనండి గర్భగుడి. మేము కరెక్ట్గా మధ్యాహ్నం 12ంటికి దర్శనానికి వెళ్ళాము. ఆ టైంలో స్వామివారికి హారతి ఇస్తున్నారు కాబట్టి కర్టన్ వేసి ఉంది. మీరు అక్కడ చూసినట్లయితే ఒక పోలీస్ గార్డ్ కూడా ఉన్నారు. హారతి అంతా అయిపోయి 12:30కి రాజారాముణ్ణి ఇట్లా తెర తీసిన వెంటనే ఒక 5 మంది పోలీసులు వచ్చి రాముడి ముందు నించొని తుపాకీతో రాజుకి చేయాల్సినటువంటి సపర్యలన్నీ, సెల్యూట్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసి ఆయన్ని గౌరవిస్తారనమాట. అదైతే నేను చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది టైంకి అక్కడికి వెళ్ళడము. లేకపోతే నార్మల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళమేమో, మనకు అదంతగా తెలిసేది కాదు. చాలా లక్కీ అనిపించింది నాకు. అండ్ అక్కడ చూసిన తర్వాత కూడా నాకు రాముడిని, ఆయన ఫేస్ చాలా లేతగా, చిన్న పిల్లోడు ఎలా ఉంటాడో అలా ఉంటారని చెప్పారు కదా, నాకు అలాగే అనిపించింది. సీతమ్మ వారు కానీ ఆంజనేయ స్వామి కానీ చాలా న్యాచురల్గా ఉన్నారనమాట. ఎవరైనా ఖచ్చితంగా మధ్యప్రదేశ్ వెళ్తే కనుక ఓర్చా గ్రామాన్ని చూడకుండా రావద్దు. అక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, మన తెలుగు వాళ్ళము కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ మనము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం కదా, ఇక్కడ కూడా పెళ్ళైన కొత్త జంట ఈ రాజారాముడి ఆలయానికి వచ్చి ఫస్ట్ ఆయన దర్శనం చేసుకుని వెళ్తారంట. ఇక్కడ స్వామివారిని లోపల గుళ్ళో వీడియో తీయాలంటే ఒక ప్రాబ్లం ఉందండోయ్. అక్కడ ఎవరన్నా మనం వీడియో తీస్తున్నట్టు చూసారంటే మన ఫోన్స్ తీసుకెళ్లి హుండీలో వేసేస్తారంట. ఇక మనకి రిటర్న్ కూడా రావు. అందుకే నేను అంత ధైర్యం చేయలేదు. ఇది ఈరోజు మన వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.